అయోధ్యలో బాలరాముడు విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని దేవాలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. 500 సంవత్సరాల తర్వాత రాముడి విగ్రహ ప్రతిష్ఠ జరగడం తమకు ఎంతో ఆనందంగా ఉందని ఏలూరు వాసులు చెబుతున్నారు. భారతదేశమంతా సుభిక్షంగా ఉంటూ శ్రీరాముడి ఆశీస్సులతో రామరాజ్యం రావాలని ఇక్కడ వారు కోరుకుంటున్నారు. ఇక ఇదే అంశం సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మ అందిస్తారు. 500 సంవత్సరాల నుంచి ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి అయోధ్య రామ మందిర నిర్మాణం ఈ మరికొద్ది మధుర క్షణాల్లో ప్రారంభించబడుతుంది. అన్ని దేవాలయాల్లో కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచే శ్రీరాముని యొక్క భజనలు అదేవిధంగా నామస్మరణ చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నటువంటి ఒక రామకోటలో ఉన్నటువంటి కోదండరామ ఆలయంలో ఉన్నాం. ప్రస్తుతం మనతో మాట్లాడితే కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వారిని మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎన్నో ఏళ్ల బట్టి ఎదురు చూస్తున్నటువంటి రామ మందిరం ఈరోజు నెరవేరింది. ఏ విధంగా మీరు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు? చాలా సంతోషంగా ఉంది. అయితే ఏదైతే ఈ ముఖ్యమైన కార్యక్రమాన్ని మరి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరగడం కూడా సంతోషకరంగా ఉంది. కానీ ఈ యొక్క ఇంత ప్రపంచంలోనే అత్యంత బ్రహ్మాండంగా జరుగుతున్న కార్యక్రమాన్ని కాంగ్రెస్తో సహా కొన్ని విపక్షాలు బహిష్కరించడం చాలా దురదృష్టకరమైన విషయం, చాలా దురదృష్టకరం ఇది. అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా మరి హిందువుల నుంచి డిమాండ్ వచ్చినప్పటికీ కూడా మరి ఒక మొండి వైఖరితో హిందువులకు వ్యతిరేకంగా వైఖరితో ఈరోజు సెలవు ప్రకటించబడడం అత్యంత దురదృష్టకరం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం హాఫ్ డే సెలవు ఇచ్చింది, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఫుల్గా సెలవు ఇచ్చేస్తే పూర్తి స్థాయిలో ఇస్తే కనీసం ఇంతవరకు నేను చూడలేదు జగన్మోహన్ రెడ్డి అయోధ్య గురించి ఒక్క స్పందన కూడా నేను చూడలేదు. చాలా దురదృష్టకరమైన ప్రభుత్వం ఇది హిందూ వ్యతిరేక ప్రభుత్వం. మేము మళ్ళీసారి చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి నీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతం కలిపేస్తారు హిందువులు తెలుసుకుంటే. ఇది అత్యంత పెద్ద సమాజం. హిందూ సమాజం అంటే అత్యంత ప్రాచీనమైన అతిపెద్ద సమాజాన్ని నువ్వు వ్యతిరేకిస్తూ మరి వారు ఓట్ల ద్వారా నువ్వు అధికారం చేపట్టి ఈరోజు మరి ప్రపంచంలో ఆఖరికి ఏదైతే లండన్లో కూడా సెలవు ప్రకటించేశారు అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి. మేము కూడా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. ఎందుకంటే మనం 500 సంవత్సరాల నుంచి ఈ యొక్క అయోధ్య రామాలయం గురించి మనం ఎన్నో కలలు కన్నాం. ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు, ఎంతోమంది దీని గురించి కలలు కన్నారు. కానీ ఆ యొక్క మహద్భాగ్యాన్ని ఆ యొక్క స్వామివారి అయోధ్యలో రామాలయ ప్రతిష్ట అనేది ఈరోజు జరగడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే ఆ మహద్భాగ్యాన్ని మనకు కల్పించారు అందరూ కలిసి. మనం ఈ రామకోటి ప్రాంగణంలో ఇక్కడ 92 సంవత్సరాల నుంచి కూడా రామకోటి కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో అనేక కార్యక్రమాలు చేపడుతున్నాము. భజనలు, హరికథలు, బుర్రకథలు. మొన్న ఈ మధ్యన అందరికీ తెలిసేటట్టుగా తోలుబొమ్మలాట కూడా కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. హనుమాన్ చాలీసా కార్యక్రమాలు చేపట్టాము. అలాగే సాయంత్రం 5 గంటల నుంచి మన పాత బస్టాండ్ నుంచి అత్య వైభవంగా స్వామివారి ఊరేగింపు మేళతాళాలతో అతి వైభవంగా కోలాటాలతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. కానీ ఆ భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలయ్యి, అలాగే సాయంత్రం మన రామకోటి రామాలయంలో దీపోత్సవం ఉంది. దీపోత్సవం తర్వాత స్వామివారి సహస్రనామ పూజ, అలాగే బాణాసంచ అతి వైభవంగా. అంటే మౌళి గారు మనందరికీ కూడా ఒక దీపావళి పండుగగా చేసుకోమని ఆయన సందేశాన్ని పంపించారు. 2,50,000 మంది బలిదానాలు, కోట్లాది మంది ప్రజలు దీని గురించి పోరాటం చేసి చాలామంది అలసిపోయారు. ఆ అలసిపోయిన ఈ తరంలో మేము చూడగలగటం ఈ అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట మోడీ గారి చేతుల మీద జరగడం, ఆయన్ని ప్రత్యేకించి దాన్ని కేటాయించుకున్నారని మేమందరం అనుకుంటున్నాం. ఈ సందర్భంగా మేము మా నెక్స్ట్ జనరేషన్కి, మా తర్వాత తరాలకి ఇది అతి గొప్పగా సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు అని మేము చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో ఇదే పరిస్థితి ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని దేవాలయాల్లో కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ కూడా పెద్ద ఎత్తున శ్రీరాముడిని ఆరాధిస్తే కార్యక్రమాలు అయితే ఈరోజు తెల్లవారుజాము నుంచి మొదలుపెట్టారు. అదేవిధంగా ఏదైతే 500 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి ఏదైతే అయోధ్య రాముడికి సంబంధించిన నిర్మాణం సంబంధించి ఏదైతే ఇష్యూలు ఉన్నాయో అవన్నీ కూడా గతంలో ఉన్నటువంటి ఎవరు చూడలేదు, ఇప్పుడు ఉన్నటువంటి తరం వారు మేము చూడటం చాలా ఆనందదాయకం ఉందని చెప్పేసి ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా వాసులు చెప్తున్నారు. ఇది పరిస్థితి. కెమెరామెన్ రాజుతో బ్రహ్మం, బీఆర్కే న్యూస్, ఏలూరు నుంచి.